హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు యథావిధిగా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, హెడ్డింగ్లో కాప్స్ మేక్ బీ లైన్ టు రిమూవ్ టాటూస్ అన్నాడు. కాప్స్ అని తెలుసు, పోలీసులు అని అర్థం కదా. వాళ్ళు ఏం చేశారు, మేక్ బీ లైన్ అంటే వరుస కట్టారు అని. బీ లైన్ అంటే దేనికోసం? టు రిమూవ్ టాటూస్ వేసుకున్నారనమాట వాళ్ళంతా కూడా. ఎక్కడ? ఈ కాప్స్ భువనేశ్వర్లో జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఎట్ భువనేశ్వర్. ఆ టాటూస్ వేసుకుంటే పై అధికారులు వాటిని తీసేయమన్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారు, కాప్స్ మేక్ బీ లైన్ అంటే వరుసగా నిలబడటం ఒక పని కోసం. మనం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, చాలామంది నిలబడి ఉంటారు కదా. పీపుల్ విల్ మేక్ బీ లైన్ అని చెప్పి మనం ఇంకొక ఉదాహరణగా అలా చెప్పుకోవచ్చు. అలానే కాప్స్ మేక్ బీ లైన్ టు రిమూవ్ టాటూస్. ఆ టాటూస్ని రిమూవ్ చేసుకోవడానికి బారులు తీరి నిలబడ్డారు అని చెప్పుకోవచ్చు అనమాట. బారులు తీరి నిలబడటం బీ లైన్ అంటే. ఓకే, ఇంకొక చోట వెళ్దాం, ఇంకో వార్తకి. ఇక్కడే ఉన్నాడు. యాపిల్ యూజర్స్ వార్న్డ్ ఆఫ్ పెగాసస్ లైక్ స్పైవేర్. ఈ యాపిల్ ఆ ఫోన్ని కానీ దాన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. పెగాసస్ లాంటి స్పైవేర్ వస్తుంది, జాగ్రత్త, అలాంటివి ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు ఆ యూజర్స్కి. స్పైవేర్ అంటే తెలుసు కదా, రహస్యంగా మరి మన ఫోన్లో చొరబడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే ఒక టెక్నాలజీ, దాన్ని స్పైవేర్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అనంతా ఇంగ్లీషు. ఇంకా వేరే చోట. ఓకే, చూద్దాం. మ్యాన్ హెల్డ్ ఫర్ చీటింగ్ ఉమెన్. మ్యాన్ హెల్డ్ ఫర్ చీటింగ్ ఉమెన్. హెల్డ్ అంటే పట్టుకోవటం అనమాట, అంటే ఆఫ్ చేయటం అన్నట్టుగా అనుకుంటాం మనం అనమాట. కాంటెక్స్ట్ బట్టి ఇలా వస్తుంది. అంటే మ్యాన్ హెల్డ్ ఫర్ చీటింగ్ ఉమెన్. ఆ మ్యాన్ని అరెస్ట్ చేశారనమాట. ఇండైరెక్ట్గా ఆఫ్ చేశారని అర్థం, ఇండైరెక్ట్గా అక్కడ అరెస్ట్ చేశారన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎడిటోరియల్లో ఒక మంచి ఇది ఉంది. ద యుఎస్ నీడ్స్ టు వాక్ ద టాక్ ఆన్ ఇట్స్ స్టేటెడ్ డీల్స్ ఆఫ్ నర్చర్డ్ లిబరలిజం అండ్ డైవర్సిటీ అట్ హోమ్ అని చెప్పించాడు. దీంట్లో ఒక మంచి చూడండి పదం మనకు దొరికింది. ద యుఎస్ నీడ్స్ టు వాక్ ద టాక్ అన్నాడు. వాక్ ద టాక్ అంటే ఏదైతే చెప్పామో అది నిలబెట్టుకోవటం. వాక్ ద టాక్ అంటే అదనమాట. అందుకని యుఎస్ ఏదైతే చెప్పిందన్నమాట అది నిలబెట్టుకోవాలి అంటున్నాడు. వాక్ ద టాక్ అంటే అర్థం అది. అది కాంటెక్స్ట్లో ఎలా ఉపయోగించారో ఇక్కడ చూడండి. దాన్ని బట్టి మీరు కూడా ఉపయోగిస్తుంటే ఆటోమేటిక్గా ఉపయోగించడం వస్తుంది. ఇక్కడ ఇంకోటి, డస్ పాకిస్తాన్ స్టిల్ మ్యాటర్ టు ఇండియా? పాకిస్తాన్ అనేది ఇండియాకి ఒక పెద్ద ఇష్యూనా అన్నట్టుగా అనమాట ప్రశ్నించడం. డస్ పాకిస్తాన్ స్టిల్ మ్యాటర్ టు ఇండియా? చూడండి ఆ కాంటెక్స్ట్ కానీ ఆ టోన్ కానీ ఎలా అడిగాడు. డస్ పాకిస్తాన్ స్టిల్ మ్యాటర్ అంటే ఒక విషయమా, ఒక ఇష్యూనా ఇండియాకి అన్నట్టుగా. నెక్స్ట్ కిల్లింగ్ టెర్రరిస్ట్స్ ఆన్ దేర్ టర్ఫ్. మోడీ అని అంటున్నాడు. కిల్లింగ్ టెర్రరిస్ట్స్ ఆన్ దేర్ టర్ఫ్. టర్ఫ్ అంటే వాళ్ళ సొంత ప్రాంతం అని అర్థం. టర్ఫ్ వాళ్ళ సొంత ప్రాంతంలోనే టెర్రరిస్టులని
చంపడం జరుగుతుందని చెప్పి అంటున్నాడు ఆయన. ఆన్ దేర్ టర్ఫ్, వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడైతే చేస్తున్నారో పోరాటం, ఏ చోటైతే ఉన్నారో వాళ్ళ హోమ్ టర్ఫ్ అని కూడా అనొచ్చు, వాళ్ళ సొంత భూములోనే టెర్రరిస్టులను చంపడం జరుగుతుందని చెప్పి మోడీ అంటున్నాడు ఆయన. ఓకే, ఇంకా కొన్ని విషయాలతో తర్వాత వీడియోలో కలుద్దాం. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ.